తెలంగాణలో ఓటరు జాబితా సవరణ గడువును పొడిగించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కోరారు. హైదరాబాద్లో ఓటరు సవరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని పేర్కొంటూ మరింత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, అదేవిధంగా మోత రోహిత్, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఇతర ముఖ్య నేతలు కలిసి ఓటరు సవరణ గడువు పెంపుపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతుందని తెలిపారు. 15 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సవరణ నత్తనడకగా స్లోగా బిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయకనా కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. అందుకే మేమంతా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులము, మా ఎన్నికల కమిషన్ చూసే రాజేష్తో సహా అందరం కూడా ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసినాం. హైదరాబాద్లో కొంత ఈ ఎన్నికల ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ ప్రక్రియ వేగవంతంగా క్షేత్రస్థాయిలో జరిగే విధంగా బిఎల్ఓలకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టుముక్కల చాలా ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా 4500 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాక మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, తెలంగాణ అర్బన్లో కొంత ఓటర్ల సవరణ సరి అయిన విధంగా జరగటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాగా జరుగుతూ ఉంది. కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో మరి మైగ్రేషన్ ఉండొచ్చు, లేకపోతే షిఫ్టింగ్ ఉండొచ్చు, సరి అయినటువంటి అనేక రకాల కారణాల వల్ల కావచ్చు. ఏదేమైనా మరి స్పందన తక్కువ ఉన్నటువంటి సందర్భంలో కొంత విద్యార్థుల భాగస్వామ్యం కూడా తీసుకోమని కోరడం జరిగింది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరో 3-4 వారాల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. 2028 జూన్ 2 నాటికి ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 253 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించిందని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం రాష్ట్రం సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తన హయాంలో తెలంగాణకు ఎయిర్పోర్ట్ను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవియేషన్ అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అందులో మీకు కూడా తెలిసినటువంటి విషయమే, ఎంతో ఆసక్తిగా తెలంగాణ ప్రజలు, వరంగల్ ప్రజలు చూస్తున్నటువంటి విషయం, వరంగల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరొక పక్కన మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా వరంగల్ అనంటే చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆయనకి. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గాని, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక కల్చర్ గాని, దీన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో సహకారం కూడా అందిస్తున్నారు. ఇలా అందరం కూడా మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంగా కంకణం కట్టుకొని అక్కడ ల్యాండ్ తాలూకు విషయం ఎన్నో సంవత్సరాల నుంచి, ఇదేదో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి సహకారం మరవలేనిదని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంలో తెలంగాణ కూడా భాగస్వామి కావాలని కోరుకుంటుందని తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ 5% వాటా అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రము $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలో 5% జీడీపీని రోజు కంట్రిబ్యూట్ చేస్తుంది.
ఈ 5% జీడిపిని 10%కి పెంచుకోవాలనే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచించుకున్నాం. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 సమయానికి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నది. అక్కడికి మేము చేరుకోవాలంటే ప్రపంచ దేశాలలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ నెల 4న జరిగిన పడవ ప్రమాదంలో 6 మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. విశాఖపట్నం సమీపంలోని జబ్బర్ తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రమాదం నుండి బయటపడిన చిన్నాను జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తీరానికి 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగిన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6 మత్స్యకారులు జలసమాధి అయ్యారని దుయ్యబట్టారు. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి జన్మదిన వేడుకలు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు ఎస్బి మోహన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీ మల్లు రవి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. నగరంతో పాటు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఆయన నివాసానికి చేరుకుని పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించే పుస్తకాలను కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ టీపీసీసీ అధ్యక్షుడు సంజు ముదిరాజ్, బాలరాజు గౌడ్, లక్ష్మణ్ గౌడ్, మసూద్ హుసేన్, తేజ, కొండాల్, రవీందర్ రెడ్డి, ప్రేమ్, అజహర్, కాజా, రాములు తదితరులు పాల్గొన్నారు. కానీ బయట కానీ ఈ కార్యక్రమాన్ని, జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా జన్మదిన కార్యక్రమానికి ముఖ్యమైన ఒక కారణం ఏంటంటే, నేను చిన్నప్పుడు MBBS చదివేంత వరకు జన్మదిన కార్యక్రమాన్ని జరపలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడు మరి ప్రతిరోజు కూడా వారికి ఉన్నటువంటి టయాన్ని సక్రమంగా ప్రజల కోసం పనిచేయాలి. ఒక్కరోజు తగ్గిపోతే వారికి ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్కరోజు తగ్గినట్టు. అందువల్ల ప్రతిరోజు గుర్తు చేయడం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, శరత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ పరిశీలించారు. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని సందర్శించిన కోట నీలిమ రానున్న బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్, ఏసీపీ రాఘవేందర్ రావు, సిఐ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ మేనేజర్ మౌనిక, టీజీఎస్ పీడీసీఎల్ ఏఈ మౌనిక, జేహెచ్ఎంసీ డిఈ వెంకటేష్, డిప్యూటీ ఎంఆర్ఓ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు. మహిళలు అభద్రతా భావాన్ని వీడి ధైర్యంగా ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ సాధికారత సాధించాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి పిలుపునిచ్చారు. మహిళల భద్రతా చైతన్యం కోసం నిర్వహించిన మీ సురక్ష సహచరి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంపీరియల్ గార్డెన్స్లో మీ సురక్ష సహచరి కార్యక్రమం సిపి సుమతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుండి మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి సుమతి మాట్లాడుతూ, సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష, వేధింపులు, ఇతర సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు భద్రతపై నమ్మకం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
అయితే ఎకనామిక్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తున్నారో అట్లే భద్రతా పరంగా మేము వారితో కూడి అంటే సర్ప్ అండ్ మెప్మాతో కూడి మేము ఇదే మహిళల యొక్క రక్షణ కోసము మేము ఏదైతే తెలంగాణ పోలీస్ తీసుకుంటున్న వేరియస్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి షీ టీమ్స్ కావచ్చు, భరోసా కావచ్చు, సిడిడబ్ల్యూ సెంటర్స్ కావచ్చు, తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్స్ యొక్క సర్వీసెస్ కావచ్చు, ఆర్ రెగ్యులర్ పోలీస్ స్టేషన్ యొక్క సర్వీసెస్, ఇవన్నీ కూడా బస్తీల్లో ఉన్న మహిళలకు పరిచయం చేయాలి. తర్వాత వాళ్ళే మాకు భద్రతకు అంబాసిడర్ లాగా పనిచేస్తారు, మేము వాళ్ళకు పరిచయం చేస్తే అన్న ఒక ఆలోచనతో మహిళలను అంటే సర్ప్ తర్వాత మప్మాకు సంబంధించిన ఎవరైతే సిఎల్పి లీడర్స్, ఎస్ఎల్పి లీడర్స్ ఉన్నారో అంటే కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సహచరి అన్న పేరుతో ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు సర్ప్ ముందుకు రావడం, తర్వాత వారి సహకారంతో మేము దివ్య ఐఏఎస్ గారి సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్పెషలీ మా మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈరోజు పోలీస్ అంటే మా పోలీస్ స్టేషన్ యొక్క పరిచయం వీళ్ళకి చేసుకుంటున్నాము, పోలీస్ యొక్క సర్వీసెస్ వీళ్ళకి పరిచయం చేసుకుంటున్నాము. ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బస్తీల్లో ఉన్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే వాళ్ళు రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే సహాయపడాలనుకుంటున్నారో వాళ్లకు పోలీస్ సేవలు చట్టపరంగా ఏమందిస్తుందో వాళ్లకు తెలియజెప్పడానికి పరిచయం చేసే ఒక అల్వాల్ మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా 18వ నెల భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున నిర్వహించే ఈ సేవా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, నిరుపేదలు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సమాజ సేవే పరమధర్మం అనే లక్ష్యంతో సంఘం సభ్యులు స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజుకు 18వ నెల అమావాస్య అన్నదానం జరపబడుతుంది. ఇప్పుడు మనమందరం ఒకే సంఘంలో ఉండి ఆర్యవైశ్య సంఘం నుంచి లేదంటే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే 18వ నెల అమావాస్య అన్నదానం 18వ నెల జరపబడుతుంది. మీరందరూ ప్రతి నెల ఇక్కడ రాగలరు. అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది 18వ నెల. మనం ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాము. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి సేవ మాకు అమ్మవారు మాకు కల్పించినందుకు మా సభ్యులందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి మంచాల పద్మావతి గారు కూడా వారి సహాయ సహకారాలు, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాము. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లులు మాల్లో తుపాకీ కలకలం చోటు చేసుకుంది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గొడవ పడుతున్న వారిని సముదాయిస్తుండగా పాత బస్తీకి చెందిన సిద్దికి అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేపీహెచ్బీ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా దానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్నట్లు తేలింది. అయితే ఆయుధంతో వ్యక్తి మాల్లోకి ప్రవేశించినప్పటికీ భద్రతా సిబ్బంది ఎలాంటి తనిఖీలు నిర్వహించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అటెంప్ట్ మర్డర్ కింద పెట్టండి. వదలొద్దు. అసలు మేము 40 మంది చెకింగ్ చెకింగ్ అన్నా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నెంబర్ 55కు సంబంధించిన పత్రాలను కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు సర్వే నెంబర్లు 49, 50లో భూములు కలిగి ఉన్న యజమానులను బెదిరిస్తున్నారని ఆయా భూముల యజమానులు ఆరోపించారు. భూముల విలువలు భారీగా పెరగడంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి లేదా భూమిపై వాస్తవ కబ్జా లేకుండానే రికార్డులను ఆధారంగా చేసుకుని స్థానిక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో
తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 4950లో భూములు కలిగిన యజమానులు మాట్లాడుతూ కుందూరు సంతోష్ రెడ్డితో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమ భూముల వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 78 గుంటలు కాంపౌండ్ వాళ్ళు ఉన్నది. ఇందులో 4 ఎలక్ట్రికల్ మీటర్లు ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. అంటే పొజిషన్ ఆ పేరుతోనే ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ మీటర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఉంది. ఇది 86లో ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు 86 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. దానికి ముందు పహానీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 80 ఏళ్ళ పొజిషన్ ఉంది. అవతల వచ్చిన వాళ్ళు క్లైమేట్స్ ఎవరైతే మాది ఇది అంటున్నారో ఆ వచ్చిన వాళ్ళు 2023లో ఒక డాక్యుమెంట్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి చేశారో తెలియదు. చేసుకొని 23 నుంచి 3 డాక్యుమెంట్లు అయ్యాయి. అవి ఆలమ్మేయడం అంటే కొన్న వాళ్ళందరూ వస్తున్నారు పొజిషన్ కోసం. ఫస్ట్ వచ్చిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు. దాని మీద కేసు రిజిస్టర్ అయింది. ఆ పేపర్ ఉంది. వచ్చి చూసుకొని వెళ్ళేవాళ్ళం. సడన్ గా ఈ ప్రాబ్లం మొదలయ్యి ఇది మా స్థలము అని చెప్పి ఆక్యుపై చేసుకొని ఎలా చేస్తున్నారో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో ఇలా తీసుకొని వచ్చి ఉంటున్నారో మా అర్థం కావట్లేదు. మా స్థలంలో మేము ఇన్నేళ్ళ నుంచి మేము ఉండి పొలం చేసుకొని అన్ని చేసుకొని రూమ్స్ కట్టుకొని ప్రతి రిజిస్ట్రేషన్ అంతా మీటర్లు తెచ్చుకొని అన్ని చేసుకొని మేము సేఫ్ సైడ్ చేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే సడన్ గా వచ్చేసి ఇక్కడ మాది అంటే ఎవరో లతారెడ్డి అంట తండ్రి సంతోష్ రెడ్డి. హయత్ నగర్ మండల కేంద్రంలోని స్వయంభూగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం 9వ వార్షికోత్సవం మరియు అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను స్థానిక మాజీ కార్పొరేటర్ జీవన్ రెడ్డితో కలిసి ఆలయ కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆగస్టు 10, 11 తేదీల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 11న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. 9వ సంవత్సరం కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఆహ్వాన పత్రిక ఈరోజు రిలీజ్ చేయడం పడింది. 9 సంవత్సరాల నుంచి ఈ ఐత్నారు మండలాఫీస్ ఆవరణలో ఈ కళ్యాణోత్సవం జరుగుతున్నది. రంగరంగ వైభవంగా ఈ కళ్యాణ ఉత్సవం జరుగుతున్నది. రేణుకా ఎల్లమ్మ మాత ఇక్కడ ప్రతిష్టాపించినప్పటి నుంచి ఐత్నార్ చుట్టుముట్టున్న గ్రామాల్లో అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఒక కళ్యాణ మహోత్సవం జయప్రదం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు నెల 10 తారీఖు 11 తారీఖు కళ్యాణము, 10 తారీఖు నాడు గంగా స్నానం కార్యక్రమం ఉన్నది. ఈ 2 రోజులు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఇక రేణుకా ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మనం ఏ కోరికలైతే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిరుద్యోగ పోరు దీక్షకు ప్రయత్నించారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల అంశాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయంలో కేవలం 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం నిరాశ కలిగించిందని అన్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళు చదువుకోవాలి, జాబ్ కొట్టాలని చెప్పే ఉద్దేశంతో డబ్బులు పంపిస్తా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వము గమనించడం లేదు. ఒక స్వార్థపూరితంతో, ఒక ఎలక్షన్ స్టంట్ తోటి ఎలక్షన్ల ముందు మాత్రమే కొన్ని ఉద్యోగాలు వేయాలి, అప్పటిదాకా కొన్ని మాత్రమే వేయాలని చెప్పేసి ఇలా ఒక స్వార్థపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000కు పోస్టులు ఖాళీగా ఉంటే 5,000 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు, 7,000 అని చెప్పేసి పేపర్లు రాస్తేవి. ఇంకో దిక్కు శ్రీనివాసరెడ్డి మంత్రి గారేమో త్వరలో 20,000 వేస్తామంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక మాట చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు, ఎవరు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారనే ఒక ఆలోచన నిరుద్యోగులలో ఆందోళన ఉంది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము గమనించండి ఒకసారి. మీకు నిరుద్యోగులకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక లేకపోతే, మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి. ఈ విద్యార్థులే ఒక శక్తిగా మారి మాకు మేము పరిపాలించుకుంటాం తప్ప మీ చేతిలో మోసపోయే పరిస్థితి మాకు ఏర్పడినప్పుడు. ఇలా రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా బతుకు భారంతో, భవిష్యత్ అంధకారంతో ఆందోళనలో ఇలా ఉన్నారు. పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీ తేజ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీని బంద్ చేయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని పృథ్వీ తేజతో పాటు పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ బంద్ విజయవంతం అయ్యింది. ఈ యొక్క బంద్లో విద్యార్థులు, ప్రొఫెసర్లు, తల్లిదండ్రులందరూ సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల స్కాలర్షిప్ బకాయిలని విడుదల లేకపోవడము చాలా సిగ్గుచేటు. ఈ బంద్ కేవలం ఒక్కరోజు బంద్ మాత్రమే కాదు, ఈ బంద్ ఒక ఉద్యమంగా మారబోతుంది. రేవంత్ రెడ్డి గారు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ప్రస్తుత పారిశ్రామిక నిర్మాణ రంగంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం టాప్ ప్లేస్లో కొనసాగుతుందని, రానున్న సంవత్సరంలో ఈ రంగాల్లో మరింత పురోగతి ఉంటుందని ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధి బి శ్రీకాంత్ అన్నారు. ఎల్ఎన్టీ ఇండస్ట్రియల్ వెల్డింగ్ సొల్యూషన్స్ మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేయడానికి కొత్త సాలిడోర్ శ్రేణి హై పర్ఫార్మెన్స్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్లను ప్రారంభించింది. ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రంజన్ బీర్ సింగ్ ఆనంద్, ఫర్మేందర్ సింగ్, బ్లూ3 గ్లోబల్ ఇంజనీరింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రాకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వెల్డింగ్ సొల్యూషన్స్ అందుబాటులోకి విస్తరించేందుకు ఈ సంస్థలు కృషి చేస్తాయని వారు తెలిపారు. 2026లో బ్లూ3 గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న సంస్థ స్టార్ట్ చేసాం. ఎన్పానెలింగ్ విత్ ఎల్ఎన్టీ సుఫిన్ అన్న కంపెనీతో జాయింట్ వెంచర్. ఇది సుఫిన్ ఎలక్ట్రోడ్స్ డిస్ట్రిబ్యూషన్ లాంచ్ అయింది ఈరోజు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. మేము ఆంధ్ర, తెలంగాణ, తెలుగు స్టేట్స్లో ఇది ప్రారంభించాం. డీలర్స్ అందరూ వచ్చారు, కొత్త డీలర్స్ వచ్చారు, పాత డీలర్స్ వచ్చారు. ఈ బ్లూ3 ఐటీ సంస్థ అన్నది 1000+ మ్యాన్ పవర్ గ్రౌండ్లో వర్క్ చేస్తుంది. ఆధార్ ఆపరేటర్స్ కింద, ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ కింద 1000 people are working, and we want to increase more manpower. Every home ఒక ఉద్యోగం లాగా చాలా మందిని డీలర్లు పెంచాలని